Hello friends, this is Ahmad Ali. Welcome to Situational Phrasal Verbs. Phrasal verbs చాలా ఉంటాయి. అయితే అన్ని phrasal verbsని కూడా మనం నేర్చుకోలేము. అన్ని phrasal verbs నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే తరచుగా ఉపయోగించే phrasal verbs ఏవైతే ఉన్నాయో, మనకు ఉపయోగపడే phrasal verbs ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి సులభమైన పద్ధతి ఏంటంటే సిచ్యువేషన్ను బేస్ చేసుకొని నేర్చుకోవడం. ఉదాహరణకు మీటింగ్లో వాడే ఫ్రేజల్ వర్బ్స్ ఏమున్నాయి, సిచ్యువేషన్ను బేస్ చేసుకోవడం. ఇంటర్వ్యూలో మాట్లాడే ఫ్రేజల్ వర్బ్స్ ఏమున్నాయి, ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఎలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగపడతాయి, ఒక క్లాస్ రూమ్లో ఫ్రేజల్ వర్బ్స్ ఎలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగిస్తాం. ఈ విధంగా డివైడ్ చేసి, ఈ విధంగా సిచ్యువేషన్స్ను డివైడ్ చేసి ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ఆ ఫ్రేజల్ వర్బ్స్ మనకు బాగా అర్థమవుతాయి. వాటిని మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలం. కాబట్టి ఈ సిచ్యువేషన్ను బేస్ చేసుకొని డివైడ్ చేస్తూ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుందాం. ఈరోజు ఒక మీటింగ్లో ఉపయోగించే ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ మీటింగ్ మీరు పనిచేసే చోట, మీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు, కంపెనీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ ఫ్రేజల్ వర్బ్స్ని తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ సెటప్. సెటప్ అంటే అర్థం, దీనికి చాలా అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థం ఏంటంటే బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేయడాన్ని కూడా సెటప్ అంటాం. ఇంకా అనేక సందర్భాల్లో కూడా ఉపయోగిస్తుంటాం సెటప్ అని. ఇక్కడ సెటప్ అంటే అర్థం ఏంటంటే అరేంజ్ చేయడం. ఒక మీటింగ్ పెట్టబోతున్నాం, ఆ మీటింగ్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి, డేట్ ఏమి, టైం ఏమిటి, ఆ మీటింగ్కి మైక్ సెట్ ఏం అరేంజ్ చేయాలి, ఎలాంటి స్టేజ్ వేయాలి, వీటన్నిటిని కూడా అరేంజ్ చేయడాన్నే సెటప్ అంటాం. సెటప్ మీటింగ్ అరేంజ్ చేయడం అని అర్థం. సో ప్రతిదీ కూడా డేట్, టైం, ప్లేస్ వీటన్నిటి కూడా సెట్ చేయడాన్నే సెటప్ అంటాం. ఉదాహరణకు రేపు మేము ఒక మీటింగ్ సెటప్ చేస్తాం. టుమారో విల్ సెటప్ అ మీటింగ్. నిన్న మేము ఒక మీటింగ్ సెటప్ చేసాం. సెటప్కి 3 ఫార్మ్స్ కూడా సెటప్ సెటప్ సెటప్. ఎస్టర్డే వి సెటప్ అ మీటింగ్. ఎస్టర్డే ఏ మీటింగ్ వాస్ సెటప్. నిన్న ఒక మీటింగ్ను సెటప్ చేశారు. బాగా అర్థం చేసుకోండి. సెటప్ అంటే అరేంజ్ చేయడం. We arranged a meeting, we set up a meeting, we will arrange a meeting, we will set up a meeting. డేట్, టైం, ప్లేస్ ఇవన్నీ కూడా సెట్ చేయడాన్ని, అరేంజ్ చేయడాన్ని సెటప్ అంటాం. తర్వాత ఒక మీటింగ్ సెట్ చేసిన తర్వాత, ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత దెర్ ఆర్ 3 ఛాన్సెస్. 3 అవకాశాలు ఉంటాయండి. ఒకటి, ఆ మీటింగ్ క్యాన్సల్ అవ్వడం, లేదా పుట్ ఆఫ్ పోస్ట్పోన్ అవ్వడం, లేదా ప్రీపోన్ ఆ డేట్ ఏదైతే ఉందో ముందుకు తీసుకురావడం. బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక మీటింగ్ కానివ్వండి, ఏదైనా సరే సెటప్ చేసిన తర్వాత దెర్ ఆర్ 3 ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఛాన్స్, ఆ మీటింగ్ మొత్తం క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సల్ చేయడాన్నే కాల్ ఆఫ్ అంటాం. ఈ కాల్ ఆఫ్ అనే పదాన్ని మనం స్టాప్ చేయడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు స్ట్రైక్ జరుగుతూ ఉంది, స్ట్రైక్ స్టాప్ అయింది అని చెప్పడానికి కూడా కాల్ ఆఫ్ అంటూ ఉంటాం. ద యూనియన్ లీడర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ను కాల్ ఆఫ్ చేశారు అంటే స్టాప్ చేశారు, ముగించారు అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం కాల్ ఆఫ్ అనేది. అదేవిధంగా మీటింగ్ని క్యాన్సిల్ చేశారని చెప్పడానికి కూడా కాల్ ఆఫ్ వాడతాం. మీటింగ్ క్యాన్సిల్ అయింది, ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం, ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. రేపు మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది, ద మీటింగ్ విల్ బీ కాల్డ్ ఆఫ్. నిన్న మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది, ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ ఎస్టర్డే. ఈ విధంగా క్యాన్సిల్ అయ్యింది అని చెప్పడానికి కాల్ ఆఫ్ ఉపయోగిస్తాం. సో మీటింగ్ క్యాన్సిల్ అవ్వచ్చు, చెప్పిన డేట్కి రన్ అవ్వచ్చు, ఒక పాయింట్ చెప్పిన డేట్కి రన్ అవ్వచ్చు, లేదా ఇంకోటి ఏముంది, క్యాన్సిల్ అవ్వచ్చు, డేట్ పుట్ ఆఫ్ అవ్వచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా ఇంకా ముందుకు తీసుకురావచ్చు, డేట్ని ఇంకా ముందుకు తీసుకురావచ్చు. క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటాం, కాల్ ఆఫ్. కాల్ ఆఫ్కి ఇంకో మీనింగ్ ఏం చెప్పాం, స్టాప్ చేయడం. చూడండి, మీటింగ్ క్యాన్సిల్ అయింది, మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. లేదా పోస్ట్పోన్ అయింది, వాయిదా వేశారని చెప్పడానికి పుట్ ఆఫ్ అనే పదాన్ని వాడతాం. ఈ పదాన్ని చాలా ఇంతకుముందు కూడా ఈ ఫ్రేజల్ వర్బ్ని ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఉదాహరణ చూడండి, ఈరోజు జరగవలసిన మీటింగ్ రేపటి వరకు వాయిదా పడింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్, ద మీటింగ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ అంటిల్ టుమారో. నెక్స్ట్ మంత్ వరకు పుట్ ఆఫ్ అయింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ మంత్. 10వ తేదీ వరకు పుట్ ఆఫ్ అయింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ అంటిల్ 10th. 10వ తేదీ వరకు.
జూన్ 10th ఇలా ఏదైనా సరే డేట్ పెట్టుకోండి. పోస్ట్పోన్ అయింది అని చెప్పడానికి ఏం వాడతాం మనం? పుట్ ఆఫ్. అదే డేట్ ఏదైతే ఉందో ఇంకా ముందుకు తీసుకురావడాన్ని, ప్రీపోన్ చేయడాన్ని, ఇంకా డేట్ని ముందుకు తీసుకురావడాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అంటారు. బాగా అర్థం చేసుకోండి. ఒక డేట్ ఏదైతే ఉందో, ఒక ఫిక్స్ చేసిన మీటింగ్ డేట్ ఏదైతే ఉందో, అనుకున్న సమయం కంటే ముందే జరగడాన్ని, ఆ డేట్ని ముందుగా తీసుకురావడాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అంటారు. ఉదాహరణకు మీటింగ్ యొక్క టైం 5 గంటలు ఫిక్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అందరు అటెండ్ కాలేకపోతున్నారు. మనం ఆ 1 అవర్ బిఫోర్ తీసుకొచ్చాం. అంటే 4 o'clock పెట్టుకున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తాం? బ్రింగ్ ఫార్వర్డ్. బ్రింగ్ ఫార్వర్డ్కి పాస్ట్ టెన్స్, బ్రాట్ ఫార్వర్డ్, బ్రాట్ ఫార్వర్డ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ టు 4 o'clock. లేదా ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ 5 to 4 o'clock. 3 o'clock తీసుకొచ్చారు. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ టు 3 o'clock. జూలై నుంచి జూన్కి తీసుకొచ్చారు. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ జూలై టు జూన్. 2022లో జరగాల్సింది 2021 తీసుకొచ్చాం. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ 2022 టు 2021. ఈ విధంగా ఉపయోగిస్తూ ఉండండి. హ్యాస్ బీనే వాడాల్సిన అవసరం లేదండి. హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడుతున్నాం. సందర్భాన్ని బట్టి మీరు ఏ టెన్స్ అయినా వాడండి. ఇంకో ఉదాహరణ చూడండి. మీటింగ్ని తప్పనిసరిగా బ్రాట్ ఫార్వర్డ్ చేయవలసిందే. ద మీటింగ్ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్. 3 phrases బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, కాల్ ఆఫ్ అవ్వడం, రద్దు అవ్వడం ఏ కారణాల వల్ల అవ్వచ్చు. ఉదాహరణకు భారీ వర్షం వల్ల అంటే డ్యూ టు హెవీ రైన్ అంటాం. ఏదైనా డ్యూ టు బిజీ కారణంగా, ఏదైనా సరే కారణం వల్ల క్యాన్సిల్ అయింది అని చెప్పడానికి ఏమంటాం? కాల్ ఆఫ్ అంటాం. కాల్ ఆఫ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు హెవీ రైన్. ద మీటింగ్ హ్యాస్ టు కాల్డ్ ఆఫ్ డ్యూ టు వేరియస్ రీజన్స్, ఏదైనా డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు అండి. కాల్ ఆఫ్. సెకండ్ పాయింట్, పుట్ ఆఫ్, వాయిదా వేయడం. ఇంకొకటి బ్రింగ్ ఫార్వర్డ్, ముందుకు తీసుకురావడం. సో రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తూ పోండి. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకురావడం. తర్వాత నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, స్టార్ట్ అవ్వడం, ఎండ్ అవ్వడం. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడాన్నే స్టార్ట్ ఆఫ్ అంటాం. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడాన్నే స్టార్ట్ ఆఫ్ అంటాం. ప్రోగ్రామ్ని ఎండ్ చేయడాన్నే వైండ్ అప్ లేదా వ్రాప్ అప్ అంటాం. బాగా అర్థం చేసుకోండి. స్టార్ట్ ఆఫ్, వైండ్ అప్, వ్రాప్ అప్. ఉదాహరణకు ఒక స్పెసిఫైడ్ పద్ధతిలో మీటింగ్ని స్టార్ట్ చేయడం. ఉదాహరణకు కొంతమంది వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది కొన్ని రూల్స్ను రిమైండ్ చేస్తూ స్టార్ట్ చేస్తుంటారు. కొంతమంది ఇంకా ఒక్కొక్క పద్ధతిలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు నేను ఇలా చెప్పాలనుకున్నాను, మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీటింగ్ ప్రారంభించాలనుకున్నాను. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ by thanking you for coming today. I would like to start off the program by thanking you for coming today. ఈరోజు మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను మీటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లేదా కంపెనీలో ఒక మీటింగ్ జరుగుతుంది, కొత్త మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ మీటింగ్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ స్టాఫ్ మెంబర్స్. దీంట్లో పాస్ట్ కూడా చెప్పండి. నేను మీటింగ్ని స్టార్ట్ చేశాను కొత్త మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, పాస్ట్ ఉన్నట్లయితే ఐ స్టార్టెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ స్టాఫ్ మెంబర్స్. స్టార్ట్ చేయడాన్ని ఏమంటాం? స్టార్ట్ ఆఫ్. ఇంకా ఎలాగైనా వాడచ్చండి. నేను బేసిక్ రూల్స్ని మిమ్మల్ని రిమైండ్ చేస్తూ మీటింగ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బై రిమైండింగ్ యూ అవర్ బేసిక్ రూల్స్. ఈ విధంగా స్టార్ట్ ఆఫ్ అంటాం. కరెక్ట్ దీనికి ఆపోజిట్ వైండ్ అప్ చేయడం. ఆలస్యం అవుతుంది, ప్రోగ్రామ్ను ఎండ్ చేద్దాం. ఇట్స్ గెట్టింగ్ లేట్, లెట్స్ వైండ్ అప్. ఆలస్యం అవుతుంది, ప్రోగ్రామ్ను వైండ్ అప్ చేద్దాం, వ్రాప్ అప్ చేద్దాం. లెట్స్ వ్రాప్ అప్, వైండ్ అప్. సో అర్థమైంది అండి. ఒకటి స్టార్ట్ ఆఫ్ చేయడం, ఇంకొకటి ముగించేయడం. తర్వాత ఇంకో ఫ్రేజల్ వర్బ్స్, బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే ఒక విషయాన్ని, ఒక మ్యాటర్ను ప్రస్తావనకు తీసుకురావడాన్ని బ్రింగ్ అప్ అంటాం. బ్రింగ్ అప్ అని చెప్పడానికి బ్రింగ్ ఫార్వర్డ్ అని కూడా చెప్పచ్చు. బాగా అర్థం చేసుకోండి. బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ అప్. బ్రింగ్ ఫార్వర్డ్కి ఇంకొక మీనింగ్, బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏమన్నాం? ఒక డేట్ని ముందుకు తీసుకురావడం.
ఇంకో అర్థం ఏముంది? బ్రింగ్ ఫార్వర్డ్ అంటే బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ అప్ ఒకే విధంగా ఉపయోగించవచ్చు. ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం, ఒక విషయాన్ని డిస్కస్ చేయడానికి తీసుకొని రావడం. జనరల్గా మన మీటింగ్లో, కంపెనీస్ మీటింగ్లో కావచ్చు, లేకుంటే ఎక్కడైనా జరిగే మీటింగ్స్లో కావచ్చు, ఎవరైతే వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తారు. బ్రింగ్ అప్, బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఐడియాస్ ఇవ్వడం, సజెషన్ ఇవ్వడం, ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం. ఉదాహరణకు కంపెనీలో సేల్స్ ప్రాబ్లం ఉంది. సో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ బ్రాట్ అప్ లేదా బ్రాట్ ఫార్వర్డ్ సేల్స్ ఇష్యూ. అంటే అమ్మకాలకు సంబంధించిన సమస్యను ప్రస్తావనకు తీసుకొచ్చాడు. లేదా శాలరీకి సంబంధించింది లేవనెత్తారు ఏదైనా సరే విషయాన్ని. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ బ్రాట్ అప్ లేదా బ్రాట్ ఫార్వర్డ్ శాలరీ ఇష్యూ. కంపెనీస్లో రకరకాల విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురావడాన్ని బ్రింగ్ అప్ అంట. లేదా హెడ్ ఎవరైతే ఉన్నారో, ఆ మీటింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చెప్పవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ బ్రింగ్ అప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ బ్రింగ్ ఫార్వర్డ్. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాటిని బ్రింగ్ అప్ అంటే ప్రస్తావనకు తీసుకురండి. సో దట్ వీ కెన్ డిస్కస్. అప్పుడు మేము వాటిని డిస్కస్ చేయగలము. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, ఈ మ్యాటర్ని నెక్స్ట్ మీటింగ్లో ప్రస్తావనకు తీసుకురండి, అప్పుడు వీటి గురించి సజెషన్ ఇవ్వండి. సో బ్రింగ్ ఫార్వర్డ్ దిస్ మ్యాటర్ నెక్స్ట్ మీటింగ్. బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ అప్ ద మ్యాటర్ నెక్స్ట్ మీటింగ్. నెక్స్ట్ మీటింగ్లో వీటిని తీసుకురండి, ఇష్యూస్ని, అప్పుడు మేము డిస్కస్ చేద్దాం. ఈ విధంగా మనం చెప్పవచ్చు అండి. బ్రింగ్ ఫార్వర్డ్ ఒక అర్థం ఏంటుంది? చెప్పిన డేట్ కంటే కూడా ముందుకు తీసుకురావడాన్ని ఏమంటాం? బ్రింగ్ ఫార్వర్డ్ అంటాం. అదేవిధంగా బ్రింగ్ అప్, బ్రింగ్ ఫార్వర్డ్ ఇంకొక మీనింగ్, ఒక సమస్యను, ఒక విషయాన్ని లేవనెత్తడం. అంటే అర్థం ఏంటంటే ప్రస్తావనకు తీసుకురావడం. బ్రింగ్ ఫార్వర్డ్ అయినా ఉపయోగించవచ్చు, బ్రింగ్ అప్ అయినా ఉపయోగించవచ్చు. అనేక సమస్యల గురించి, అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడాన్ని బ్రింగ్ అప్ అంటాం. బ్రింగ్ అప్ సమ్ న్యూ ఐడియాస్. ఏవైనా సరే ఐడియాస్ ఉంటే తీసుకురండి. బ్రింగ్ అప్, బ్రింగ్ ఫార్వర్డ్. తర్వాత కంపెనీలో అనేక రకాలైన విషయాలను మేనేజ్ చేస్తూ ఉంటారు. డీల్ విత్, వాటి గురించి కూడా మీటింగ్లో చర్చించవచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు, మేము లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను డీల్ చేస్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం, వ్యవహరిస్తున్నాం, దాన్ని డీల్ చేస్తున్నాం. వీఆర్ డీల్ విత్ అంటే వ్యవహరించడం, మేనేజ్ చేయడం. ఈ విధంగా చెప్పొచ్చు, మీటింగ్లో ఉపయోగపడవచ్చు ఇవి చెప్పడానికి. వీఆర్ డీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీఆర్ డీలింగ్ విత్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఏదైనా సరే ప్రాబ్లం కావచ్చు అండి. లేదా ఇంకా కొత్త కస్టమర్స్, కంపెనీస్కి కొత్త షాప్కి లేదా కంపెనీస్కి కొత్త కస్టమర్స్ రాబోతున్నారు, వాళ్ళని డీల్ చేయాలి. సో వీ హ్యావ్ టు డీల్ విత్ న్యూ కస్టమర్స్. వీ హ్యావ్ టు డీల్ విత్ న్యూ కస్టమర్స్. వీ హ్యావ్ టు డీల్ విత్ ఏదైనా ప్రాబ్లం ఏమిటో ఏదైనా చెప్పచ్చు. వీ హ్యావ్ టు డీల్ విత్ సేల్స్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు డీల్ విత్ పర్చేసింగ్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు డీల్ విత్ సో అండ్ సో పర్సన్. ఎవరైనా ఒక వ్యక్తిని డీల్ చేయవలసిన అవసరం రావచ్చు. ఈ విధంగా డీల్ విత్ అంట. వీటిని డీలింగ్ విత్ అని కూడా వాడచ్చు. ఐఆమ్ గుడ్ అట్ డీలింగ్ విత్ న్యూ కస్టమర్స్. నేను కొత్త కస్టమర్స్ని డీల్ చేయడంలో నేను గుడ్, ఐఆమ్ గుడ్. డీల్ విత్ అంటే మేనేజ్ చేయడం. ప్రస్తుతం ఏ సమస్య అయితే మేనేజ్ చేస్తున్నామో, ఏ ప్రాబ్లం అయితే మేనేజ్ చేస్తున్నామో వాటిని చెప్పడానికి డీల్ విత్ అంటాం. వీఆర్ డీల్ విత్ సంథింగ్, ఏదైనా కావచ్చు. తర్వాత ఫిగర్ అవుట్. ఫిగర్ అవుట్ అంటే అర్థం ఏంటంటే అర్థం అవ్వడం. ఒకటి అర్థం అవ్వడం, ఇంకొకటి ప్రాబ్లంకు సొల్యూషన్ కనిపెట్టడాన్నే ఫిగర్ అవుట్ అంటారు. ఒక కంపెనీలో, ఒక ఆఫీస్లో అనేక రకాల సమస్యలు ఉండవచ్చు. వాడికి సమస్యను పరిష్కరించండి అని చెప్పడానికి ఫిగర్ అవుట్ అని చెప్పొచ్చు. ఉదాహరణకు హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా చెప్పొచ్చు మీటింగ్లో, ఈ సమస్యకు ఒక దారి కనిపెట్టండి. ఫైండ్ అవుట్ ఏ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, ఒక దారి కనిపెట్టండి. ఫిగర్ అవుట్ ఏ వే టు ఇంక్రీజ్ సేల్స్. అమౌంట్ సేవ్ చేయాలి, ఒక దారి చూపించండి, ఒక దారి కనిపెట్టండి. ఫిగర్ అవుట్ ఏ వే టు సేవ్ మనీ, టు ఇంక్రీజ్ సేల్స్. సో ఈ విధంగా ఫిగర్ అవుట్ అనేది వాడవచ్చు అండి. ఫిగర్ అవుట్కి ఇంకొక అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడం. ఉదాహరణకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఐ డోంట్ నో, ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్. ఇది ఎలా చేయాలో నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, నాకు అర్థం కావడం లేదు. ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు డూ దిస్. అతడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ హీ సాల్వ్స్ దిస్ ప్రోగ్రామ్, హౌ హీ సాల్వ్స్ దిస్ ప్రాబ్లం. ఫిగర్ అవుట్ అంటే అర్థం చేసుకోవడం. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్, నాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందా అనేది.
ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ ఫిగర్ అవుట్ వాట్ హ్యాపెన్. లేదా సమస్యను పరిష్కరించని చెప్పడానికి కూడా ఫిగర్ అవుట్ అంటాం. సో ఫిగర్ అవుట్ హౌ టు సాల్వ్ దిస్, ఫిగర్ అవుట్ హౌ టు మేక్ దిస్ వర్క్. ఈ మిషనరీని ఎలా పని చేయాలో కొంచెం కనిపెట్టండి, కొంచెం సొల్యూషన్ను కనిపెట్టండి. ఫిగర్ అవుట్ హౌ టు మేక్ దిస్ మిషనరీ వర్క్. ఈ మిషనరీని ఎలా రన్ అయ్యేటట్టు చేయాలో కనిపెట్టండి అని చెప్పడానికి కూడా ఏమంటాం ఫిగర్ అవుట్. ఓ ప్రాబ్లమ్ను సొల్యూషన్ను కనిపెట్టడం ఫిగర్ అవుట్. తర్వాత లుక్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే పరిశీలించడం అని అర్థం. లుక్ ఇంటూ అంటే అర్థం పరిశీలించడం. ఉదాహరణకు మీటింగ్ జరుగుతూ ఉంది, మేబీ ఇలాంటి సమస్యలు ఏమైనా రావచ్చు, ఎవరైనా ఇలాంటి విషయాన్ని ప్రస్తావన తీసుకురావచ్చు. బ్రింగ్ ఫార్వర్డ్. ఒక ఎంప్లాయీ ఈ విధంగా చెప్పారనుకోండి, సార్ మేము కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేయాలి, హైరింగ్ న్యూ ఎంప్లాయీస్ అన్నారు. ఇంకోరు ఏం చెప్పారు, సార్ బయింగ్ న్యూ మిషనరీ అన్నారు. ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఎవరైతే ఆఫీసర్, ఎవరైతే హెడ్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోరు వాటిపైన. వీటి గురించి ఏం చేస్తారంటే, సార్ మేము వాటిని పరిశీలిస్తాం. వీ విల్ లుక్ ఇన్ టు హైరింగ్ న్యూ ఎంప్లాయీస్. మేము కొత్త ఎంప్లాయీస్ తీసుకునే వాటి గురించి మేము ఆలోచిస్తాం, పరిశీలిస్తాం. we will look into buying new machineries. మేము లుక్ ఇంటూ చేస్తామంటే పరిశీలిస్తాం. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకుండా వాటి గురించి ఆలోచిస్తాం, వాటి గురించి ఎగ్జామిన్ చేస్తాం, వాటిని పరిశీలిస్తామని చెప్పడానికి లుక్ ఇంటూ అంటాం. లేదా ఏదైనా సమస్యలు ఉన్నాయి, హెడ్ ఎవరైతే ఉన్నారో లేకుంటే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళని వీటిని ఒకసారి పరిశీలించండి అని చెప్పవచ్చు. లుక్ ఇంటూ హైరింగ్ న్యూ ఎంప్లాయీస్. కొత్త ఎంప్లాయీస్ని తీసుకోవడం వాటి గురించి మీరు చూడండి, ఒకసారి వాటిని పరిశీలించండి. లుక్ ఇంటూ బయింగ్ న్యూ మెషినరీస్. లుక్ ఇంటూ బయింగ్ న్యూ కార్. ఈ విధంగా ఒక దాని గురించి పరిశీలించడం చెప్పడానికి లుక్ ఇంటూ చెప్పవచ్చు. లేదా మేమే చూస్తాం వాటి గురించి పరిశీలిస్తామని చెప్పడానికి కూడా లుక్ ఇంటూ అనే పదాన్ని వాడవచ్చు. బాగా అర్థం చేసుకోండి. డీల్ విత్ అంటే ప్రస్తుతం వాటిని మేనేజ్ చేయడం, ప్రస్తుతం వాటిని ఫేస్ చేయడం, వ్యవహారం చూడడం. దీని ఏమంటాం డీల్ విత్. వీఆర్ డీలింగ్ విత్ న్యూ కస్టమర్స్, వి డెల్ట్ విత్ ఓల్డ్ కస్టమర్స్. ఇలా ఏదైనా కావచ్చు. డీలింగ్ విత్ అంటే వ్యవహారం చూసుకోవడం, ప్రజెంట్ దాన్ని మేనేజ్ చేయడం. At present we have been dealing with lot of problems. సో ఈ విధంగా చెప్పవచ్చు. లాస్ట్ 1 వీక్ నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం, మేనేజ్ చేస్తున్నాం. we have been dealing with a lot of problems since last week. సందర్భాన్ని ఉపయోగిస్తూ ఉండండి. డీల్ విత్ అంటే సమస్యను ఎదుర్కోవడం, మేనేజ్ చేయడం. తర్వాత సమస్యను పరిష్కారం చూడడాన్ని ఫిగర్ అవుట్ అంటాం. ఫిగర్ అవుట్కి ఇంకొక అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడం. తర్వాత లుక్ ఇంటూ అంటే పరిశీలించడం. దాదాపు ముగ్గురు ఈ 3 ఫ్రేజల్స్ కూడా ఒకే సంబంధించి ఉంటుంది, ఒక్కోదానికి ఒకటి. అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు మనం మీటింగ్లో ఏదైనా సరే ఒక అనౌన్స్మెంట్ కానీ లేదా ఏదైనా సర్క్యులర్ కానీ చదివి వినిపించవలసిన అవసరం పడుతుంది. సో బాగా అర్థం చేసుకోండి. చదివి వినిపించడం. జనరల్గా చదవడాన్ని ఏమంటాం రీడ్ అంటాం. గట్టిగా చదవండి, అందరికి వినబడేటట్టు చదవండి, చదివి వినిపించండి అని చెప్పేటప్పుడు రీడ్ అవుట్ దిస్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ని చదివి వినిపించండి. రీడ్ అవుట్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని చదివి వినిపించండి. రీడ్ అవుట్ ద అనౌన్స్మెంట్ని చదివి వినిపించండి. రీడ్ అవుట్. సో ప్లీజ్ రీడ్ అవుట్ దిస్. దీన్ని చదివి వినిపించండి అని చెప్పడానికి ఏమంటాం రీడ్ అవుట్ అంటాం. రీడ్ అవుట్. సో బాగా అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే మనం ప్రోగ్రామ్, ఒక మీటింగ్ జరిగేటప్పుడు కొన్ని సమయంలో కొన్నిసార్లు మనం ఏదైనా సరే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అది స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదా కొన్ని బ్రోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, లేదా కొన్ని ఫోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని సింపుల్గా డిస్ట్రిబ్యూట్ అనే పదాన్ని కూడా వాడచ్చు. అదే ఫ్రేజల్ వర్బ్లో హ్యాండ్ అవుట్ అనే పదాన్ని వాడతాం. హ్యాండ్ అవుట్ అంటేనే ఒక ఫోల్డర్, ఒక డాక్యుమెంట్ అనే అర్థం. హ్యాండ్ అవుట్ నౌన్గా తీసుకున్నట్లయితే హ్యాండ్ అవుట్ అంటే అర్థం ఏంటి, అందులో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాయబడి ఉంటుంది. దీన్ని హ్యాండ్ అవుట్ అంటాం నౌన్గా తీసుకున్నట్లయితే. వర్బ్గా తీసుకున్నట్లయితే అందించడం, వేరే వాళ్ళకి ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవ్వడాన్ని ఏమంటామంటే హ్యాండ్ అవుట్ అంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒకరి విధంగా చెప్పొచ్చు, ఈ బ్రోచర్స్ అన్నిటిని కూడా అందరికి పంచండి. హ్యాండ్ అవుట్ దిస్ బ్రోచర్స్ టు ఎవ్రీవన్, టు ఆల్. లేదా ఈ స్వీట్స్ని హ్యాండ్ అవుట్ చేయండి, హ్యాండ్ అవుట్ దిస్ స్వీట్స్. అదేవిధంగా ఈ ఫోల్డర్స్ని హ్యాండ్ అవుట్ చేయండి, హ్యాండ్ అవుట్ దిస్ ఫోల్డర్. అందరికీ పంచి పెట్టడాన్ని హ్యాండ్ అవుట్ అంటాం. హ్యాండ్ అవుట్ కూల్ డ్రింక్స్ పంచి పెట్టండి. హ్యాండ్ అవుట్ ఫోల్డర్స్, హ్యాండ్ అవుట్ బ్రోచర్స్, హ్యాండ్ అవుట్ సంథింగ్
ఏదైనా కానీ అందరికీ పంచేయండి, అందరికి ఇవ్వండి అని చెప్పడానికి హ్యాండ్ అవుట్ అంటాం. ఎందుకంటే మీటింగ్లో స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్క్యులర్స్ని కానీ ఏదైనా పేపర్స్ని కానీ ఏదైనా కానీ హ్యాండ్ అవుట్ చేస్తూ ఉంటాం, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏం పదాన్ని వాడతాం? హ్యాండ్ అవుట్. తర్వాత హ్యాండ్ అవుట్ తర్వాత ఇంకొక పదం ఏంటంటే రన్ అవుట్. బాగా అర్థం చేసుకోండి. రన్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఒకటి సమయం అయిపోవడం, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, సమయం అయిపోతూ ఉంది. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అంటాం. రన్ అవుట్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, మా సమయం అయిపోతూ ఉంది. రన్ అవుట్ అంటే ఏదైనా సరే తరిగిపోవడం, అయిపోవడాన్ని ఏమంటామంటే రన్ అవుట్ అంటాం. సమయం అయిపోతూ ఉంది, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మనీ ఏదైతే ఉందో డబ్బులు అయిపోతూ ఉన్నాయి, మనీ ఈజ్ రన్నింగ్ అవుట్, మనీ ఈజ్ రన్నింగ్ అవుట్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మనం తీసుకున్న కాంట్రాక్ట్ కూడా అయిపోతూ ఉంది, కాంట్రాక్ట్ ఈజ్ రన్నింగ్ అవుట్. కాంట్రాక్ట్ అయిపోయింది, రన్ అవుట్కి పాస్ట్ ఫామ్ ర్యాన్ అవుట్. కాంట్రాక్ట్ ర్యాన్ అవుట్, డబ్బులు అయిపోయినాయి, మనీ ర్యాన్ అవుట్. నా పేషెన్స్ అయిపోతూ ఉంది, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై పేషెన్స్. నా దగ్గర ఉన్న ఐడియాస్ మొత్తం అయిపోతున్నాయి, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై ఐడియాస్. మిల్క్ అయిపోయింది, మిల్క్ ర్యాన్ అవుట్. ఏదైనా సరే అయిపోవడాన్ని, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ర్యాన్ అవుట్, పెట్రోల్ ర్యాన్ అవుట్. పెట్రోల్ అయిపోతూ ఉంది, పెట్రోల్ ఈజ్ రన్నింగ్ అవుట్. టెన్స్ బేస్ చేసుకొని వాడండి. పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే వీటు వాడతాం. ఇవన్నీ టెన్స్ మనకు వచ్చి ఉండాలండి. బాగా మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే కంపల్సరీగా మనకి టెన్సెస్ ఎప్పుడైతే వస్తాయో ఈ సెంటెన్స్ని మనం ఫామ్ చేయగలం. సో అర్థమైంది. రన్నింగ్ అంటే అర్థం ఏంటి? రన్ అవుట్ అంటే అయిపోవడం. నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ. నా దగ్గర ఐడియాస్ అయిపోతున్నాయి, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై మనీ. నాకు పేషెన్స్ అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే నాకు ఓపిక అనేది నశించిపోతుంది, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై పేషెన్స్. ఏదైనా సరే మిల్క్ అయిపోతుంది, మిల్క్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఈ విధంగా అయిపోవడాన్ని ఏమంట? రన్నింగ్ అవుట్. టైం అయిపోతుంది, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ప్రోగ్రామ్ యొక్క టైం అవుతుంది, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు, లేదా టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పొచ్చు. సమయం అయిపోయింది, టైం ర్యాన్ అవుట్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. సమయం అయిపోవడాన్ని ఏమంటాం? రన్ అవుట్ అంటాం, రన్ అవుట్. సో అర్థమైంది. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ని ఉపయోగిస్తూ ఉంటాండి. ఇంకోటి ఏంటంటే మీటింగ్లో ఒకరు చెప్పే వాటిని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో రాసుకుంటూ ఉంటాం. రాయడాన్ని రైట్ డౌన్ అనొచ్చు, లేదా నోట్ డౌన్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకో ఫ్రేజల్ కూడా జాట్ డౌన్ అనొచ్చు. సో జాట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ యూ కెన్ రిమెంబర్ నెక్స్ట్ టైం. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి, దానివల్ల మీరు నెక్స్ట్ టైం వాటిని రిమెంబర్ చేసుకోగలరు చూసి. జాట్ డౌన్, జాట్ డౌన్, జాట్ డౌన్ అంటే రాయడం. ఏదైనా సరే స్పీడ్గా రాయడాన్ని ఏమంటాం? జాట్ డౌన్ అంటాం. ఇవి ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా. జస్ట్ ఒకసారి మళ్ళీ వాటిని ఒకసారి చూద్దాం, రిపీట్ చేద్దాం, గో ఓవర్ చేద్దాం. గో ఓవర్ అంటే కూడా బాగా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన వాటిని మళ్ళీ ఒకసారి వాటిని రిపీట్ చేయడానికి కూడా గో ఓవర్ అంటాం. గో ఓవర్ వీటిని కూడా మీటింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు. లాస్ట్ డిస్కస్ చేసిన పాయింట్స్ ఒకసారి గో ఓవర్ చేద్దాం. సో వుడ్ లైక్ టు గో ఓవర్ సమ్ బేసిక్ పాయింట్స్. విధంగా ఇప్పుడు కూడా మనం గో ఓవర్ చేద్దాం, రిపీట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమన్నాం? అన్ని అరేంజ్ చేయడాన్ని సెటప్ అన్నాం. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడాన్ని స్టార్ట్ ఆఫ్ అంటాం, ఎండ్ చేయడాన్ని వైండ్ అప్ అంటాం, వ్రాప్ అప్ అంటాం. తర్వాత ఒక ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా రన్ అవ్వచ్చు, లేదా 3 ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సిల్ అవ్వడం కాల్ ఆఫ్ అంటాం, పోస్ట్ పోన్ అవ్వడం పుట్ ఆఫ్ అంటాం, డేట్ ముందుకు తీసుకురావడం బ్రింగ్ ఫార్వర్డ్ అంటాం, ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం బ్రింగ్ అప్, బ్రింగ్ ఫార్వర్డ్, సజెషన్ ఇవ్వడం బ్రింగ్ ఫార్వర్డ్. సో ఏదైనా సరే రెండిట్లో ఏదైనా సరే వాడవచ్చు, బ్రింగ్ అప్, బ్రింగ్ ఫార్వర్డ్. తర్వాత డీల్ చేయడం డీల్ విత్, సమస్యను అర్థం చేసుకోవడం సాల్వ్ చేయడం ఫిగర్ అవుట్, పరిశీలించడం లుక్ ఇంటూ, సమయం అయిపోవడం రన్ అవుట్ ఆఫ్ టైం, డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాండ్ అవుట్, చదివి వినిపించడం రీడ్ అవుట్. ఇవి ఫ్రేజల్ వర్బ్స్. వీటిని తరచుగా వాడుతూ ఉండండి. మీరు వీటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో మీకు అంత బాగా ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో మీకు బాగా గుర్తుండాలంటే మీ యొక్క డైలీ లాంగ్వేజ్లో, డైలీ లైఫ్లో వీటిని వాడుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.